చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. పశువుల కాపరి నుండి రాష్ట్ర అధికార గీత రచయిత వరకు అందశ్రీ చేసిన కవితాగాన సాహిత్య సేవలు చిరస్మరణీయమని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గాయకులు గజల్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో నిర్వహించిన అందశ్రీ సంస్మరణ సభకు హాజరైన గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతినే తన గురువుగా భావించి అక్షరాన్ని ఆయుధంగా మలచి తన కవితా గానంతో సమాజంలోని రుగ్మతలను ఎత్తిచూపిన ధీరోదాత్త కవి అందశ్రీ మాత్రమేనని, గాయకునిగా, కవిగా, రచయితగా తెలుగు సాహిత్యాన్ని సామాన్య ప్రజలకు చేరవేసిన అందశ్రీ వర్ధమాన కవులకు, గాయకులకు ఆదర్శనీయులని తెలిపారు. సాహితీ సమైక్య కార్యదర్శి ఎస్విఎస్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సాహితీ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించే ఉగాది వేడుకలలో 3 సార్లు పాల్గొని తన గానంతో గుంటూరు ప్రజలను పరవశింపచేశారని, తెలంగాణ ఉద్యమాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకువెళ్లిన అందశ్రీ పదవుల కోసం, డబ్బు కోసం ఏనాడు అక్షరాన్ని అమ్ముకోలేదని అన్నారు. భారతీయ విద్యాభవన్ కార్యదర్శి రామచంద్రరాజు మాట్లాడుతూ తెలుగు కవిత యొక్క అందెల సవ్వడి అందశ్రీ అని, తన కవిత్వంలో ఒకవైపు మట్టి పరిమళాలు, ప్రకృతి సోయగాలు ఉంటే రెండవ వైపు సమాజంలోని తప్పులను ఎత్తిచూపే నిప్పు కణికలు ఉంటాయన్నారు. సభలో గాయకుడు రమణ ఆలపించిన అందశ్రీ గేయాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణరెడ్డి, సాహితీ సమైక్య సభ్యులు డాక్టర్ రమణ, మేకల రవీంద్రబాబు, రాము, అబ్బరాజు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు సాహితీ సమాఖ్య సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. అందశ్రీ మాకు చిరకాలంగా పరిచయం ఉన్నటువంటి గొప్ప ప్రజాకవి. వారు రాసిన పాటలు జన సమూహాల్లోకి వెళ్ళిపోయి ప్రజల నాల్కలపైన తాండవం చేస్తున్నటువంటి గీతాలు. ఇటీవలే వారు రాసినటువంటి గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర గీతంగా దాన్ని ప్రకటించడము, ఆవిష్కరించడం కూడా జరిగింది. మా ప్రపంచ తెలుగు మహాసభలు రాజమండ్రిలో చేసినప్పుడు వారు ఆ 3 రోజులు కూడా మాతోనే ఉన్నారు. అందశ్రీ గారు, ఆయనకి నది అంటే మహా ఇష్టం, నీళ్ళంటే మహా ఇష్టం. ఆయన వచ్చారు తెలుగు మహాసభలకి, ఇక్కడ పాల్గొన్నారు, బట్ వెళ్ళిపోయి గోదావరి నది దగ్గర కూర్చున్నాడు. ఆయన అంత ఇష్టం ఆయనకి. ఈసారి కూడా 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి మీరు రావాలన్నయ్య అంటే, ఇల్లు కట్టుకుంటున్నాను అన్న, ఎట్లా రావాలా, అక్కడే కూర్చోవాలి కదా అన్నాడు. ఏదో ఒకటి చేద్దాంలే అన్న, నువ్వైతే తెలుగు మహాసభలకి రావాల్సిందే అంటే, ఒక్క వారంలో చెప్తానన్నా అన్నాడు. కరెక్ట్గా వారం రోజుల తర్వాత ఆయన నిష్క్రమణించాడు ఈ భూమిపై నుంచి. బట్ వారు లేకపోయినా కానీ వారి స్మృతుల్ని 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పదిలంగా దాచుకుంటామని, వారికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పూర్ణకుంభ పురస్కారాన్ని కూడా మరణానంతరం ఇచ్చేటువంటి దాని కార్యక్రమాన్ని కూడా వారికి కుటుంబానికి అందజేస్తామని మనవి చేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సహజ కవి హృదయాలలో నుంచి స్వచ్ఛమైన స్పష్టమైన భాషతోటి దానికి ఒక రూపాన్ని కల్పించి, అది పాటైనా పద్యమైన వచన కవిత్వమైన దేశానికి ప్రపంచానికి అందించి, ప్రాథమిక విద్య ఏదీ లేకున్నా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ద్వారా ఇవాళ దేశాన్నంతా కూడా మార్పు చేశాడు. అంత చిన్న కుటుంబాల్లో పుట్టినటువంటి ఒక వ్యక్తి మహోన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి ఒక రాజకీయ నేత, ఒక ముఖ్యమంత్రి ఇవాళ అతని యొక్క శవాన్ని శవవాహకుడిగా నిలబడటమే కాకుండా శ్మశానంలో చేసేటువంటి చివరి పని వరకు ఉండి నా గెలుపుకి ఈయన పాట కారణం అని చెప్పగలిగినటువంటి సందర్భం బహుశా ఏ యొక్క కవి జీవితంలో కూడా మాకు తెలిసినంతవరకు లేదు. కేసీఆర్ కూడా ఇదివరకు నారాయణ రెడ్డి గారి శవాన్ని మోసి ఉండవచ్చు, కానీ ఇతనికి జరిగినట్టుగా ఇంతవరకు ఎవరికి జరగలేదు. ఆయన రాసిన ప్రతి పాట, ప్రతి అక్షరము, ప్రతి మాట ఒక చైతన్యవంతమైనది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాసినప్పటికి కూడా, తెలంగాణ గీతం అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆంధ్రుల పట్ల కానీ మిగిలిన ఇతర రాష్ట్రాల వాళ్ళ పట్ల కానీ ద్వేషపూరితమైనటువంటి భావము అక్షరాల్లో లేదు, మనసులో లేదు, భావనలో కూడా లేకుండా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి. మా అందరికీ చాలా అనుబంధం ఉన్నది, 20 సంవత్సరాల అనుబంధము. గుంటూరుకు అనేక సార్లు వచ్చాడు, సభల్లో 3 సార్లు పాల్గొన్నారు. సభలు లేకుండా ఇళ్లలో జరిగే కార్యక్రమాలకి ఎక్కడికి ఎటువైపు వెళ్తున్నా సరే గుంటూరులో వచ్చి కాసేపు కూర్చొని మాతోటి భోజనం చేసి మాతోటి కబుర్లు చెప్తూ, హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా మాతోటి తిరిగినటువంటి ఒక మహా వ్యక్తి ఈరోజు మనకు దూరం అయిపోయాడు. అయితే అతను రాసినటువంటి అక్షరాలు మాత్రం జనాల చెవుల్లోనూ హృదయాల్లోనూ భారతీయ సాహిత్యంలోనూ అతను వాడినటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో, వాక్కులమ్మ అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక అమ్మవారి గురించి, సరస్వతి గురించి అతను ఒక్కడే మొదటిసారిగా అన్నటువంటి వాక్కు. అందుకని
ఆ వాక్కులమ్మ కూడా ఈరోజు కొంచెము కళ్ళనీళ్ళు పెట్టుకునేటువంటిగా తన కొడుకుని తన దగ్గరికి తీసుకెళ్ళిందేమో అనిపిస్తుంది. ఎవడికీ జీవితంలో తలవంచలేదు, ఎవరిని పొగడలేదు, తన మాట అనుకున్నటువంటి మాటని, తన అక్షరాన్ని తను గౌరవించాడు. అందుకని తన పాటలో ఉండేటువంటి కొన్ని అక్షరాలను, కొన్ని లైన్లను తొలగించండి, మేము దీన్ని రాష్ట్రగీతం పెడతామంటే అక్షరం కూడా తొలగించనని చెప్పినటువంటి ధీశాలి. డబ్బు కోసం కానీ తను బీదరికంలో అనుభవిస్తూ ఎప్పుడూ బీదవాడిగా ఎక్కడా చెప్పుకోలేదు, ఎవరి దగ్గర యాచించలేదు. తనకు ఉన్న మిత్రులందరికీ కూడా చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో నాకు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ స్నేహితులు అయినప్పటికీ కూడా నేను వాళ్ళ దగ్గరికి ఏ రికమెండేషన్ తోటి తీసుకోలేను అని స్వశక్తిని నమ్ముకొని, కాలాన్ని నమ్ముకొని, తనకున్నటువంటి ప్రతిభని నమ్ముకున్నటువంటి అనేక రకాల వ్యక్తిత్వ వికాసం అని మనం ఏదైతే అంటామో ఆ వ్యక్తి అంటే ఏమిటో దానికి సజీవ రూపము అందెస్త్రీ. అలాంటి అందెస్త్రీ ఈరోజు మనల్ని వీడి వెళ్ళిపోవటము. అందువలన ఈ స్ఫూర్తిని ప్రతి విద్యార్థికి కూడా అతని జీవితం ఒక కథలా మారాలి, అతని అక్షరాలు ఒక స్ఫూర్తినిచ్చేట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు సహజ కవి అందెశ్రీ గారికి నివాళులర్పించడానికి భారతీయ విద్యాభవన్లో అందరం కూడా సాహితీ సమైక్య, అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్ తరపున, ఈ రెండు సంస్థల తరపున ఊర్లో ఉన్న ప్రముఖులు, ఊర్లో ఉన్న సాహితీ అభిమానులందరినీ కూడా రమ్మని ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో చేసిన సాహితీ సమైక్య కార్యక్రమాల్లో 3 సార్లు అందెశ్రీ గారు వచ్చి పాల్గొనడం జరిగింది. ఆయనతో చాలా సాన్నిహిత్యము, స్నేహం కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి మన మధ్యలో లేరు అనే బాధ. ఆయన ఏ సిద్ధాంతాలను అయితే నమ్మాడో అలాగే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నది మేమందరం కూడా ఇప్పుడు మాయమైపోయాడమ్మా మంచి మనిషి అని అనుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించాలి వస్తుందని మేము అనుకోలేదు ఎప్పుడు. కానీ అందరి మనసుల్లో, అందరి హృదయాల్లో తెలుగు భాష, ప్రపంచం మొత్తం తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా అందెశ్రీ గారు కలకాలం గుర్తుండిపోతారని అనుకుంటూ ఈరోజు ఈ నివాళులు అర్పించిన కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.